ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. యోహాను సువార్త 8వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వేరేతో ఏమో వ్రాయిచుండెను. ఈ సందర్భాన్ని గురించి నేను వివరిస్తాను మీకు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని శాస్త్రులు పరిసయ్యులు యేసుప్రభు దగ్గర తీసుకొచ్చి ఆయన ఎలాంటి శిక్ష విధిస్తాడో చూద్దాం. ఆయన మీద నేరం మోపాలి. ఎందుకనంటే ధర్మశాస్త్రంలో వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని ఉంది కదా. మరి యేసుప్రభు అయితే ఏ శిక్షను విధిస్తాడు అనేటువంటి సందర్భంలో వ్రాయబడిన మాట. అయితే యోహాను యేసుప్రభు వెంటే ఉండి అనేక విషయాలు రాశాడు. అయితే ఇక్కడ మాత్రం యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను అని ఎందుకు రాశాడు అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం. ఇక్కడ యోహాను ఏమో వ్రాయిచుండెను అని వ్రాసిన దాన్ని మనం ఎలా తెలుసుకోవాలి అని ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం కనుక చదివితే, ఇశ్రాయేలునకు ఆశ్రయమా యెహోవా, నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునొందుదురు. నా ఎడల ద్రోహం చేయవారు యెహోవాను జీవజలముల ఊటను విసర్జించున్నారు కనుక వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా ఉందురు. ఇక్కడ క్లియర్గా రాస్తున్నాడు, ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా ఉందురు. అంటే అక్కడ ఇసుక మీద ఏమని రాస్తున్నాడు? వాళ్ళ పేర్లే రాస్తుండొచ్చు బహుశా. శాస్త్రులు పరిసయ్యులు